మార్కాపురం డివిజన్లోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న జూనియర్ లైన్మెన్ ఉద్యోగుల పాత సర్వీస్ రూల్స్ ప్రకారం అసిస్టెంట్ లైన్మెన్ గా ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ మార్కాపురం విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సందర్భంగా డివిజన్ జేఎల్ఎం సంఘ అధ్యక్షుడు అనుముల రవికుమార్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఉద్యోగులు మరణించినా వారికి ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదని, గత 10 రోజులుగా నిరసనలు చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ నెల 21న చలో విజయవాడ కార్యక్రమానికి సిద్ధమవుతున్నామని, తదుపరి కార్యాచరణకు అక్కడ ప్రకటించనున్నామని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లకు ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు అనుముల రవికుమార్. మార్కాపురం డివిజన్ లో జేఎల్ఎం గ్రేడ్ 2 గా గత 6 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం. గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పడి సుమారుగా 6 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మాకున్నటువంటి రూల్స్ ప్రకారము వర్క్ చేయించడం జరగటం లేదు. కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేసి జేఎల్ఎం గ్రేడ్లు ఈపాటికే 160 మంది పైగా చనిపోవడం జరిగింది. అదే విధంగా 300 మంది మామూలుగా కాళ్ళు చేతులు పోవడం జరిగినాయి. ఇప్పటికీ కూడా మాకు కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేసి మా జీవితాలను తోటి ఆడుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం కావచ్చు, ఈ అధికారులు కావచ్చు, తక్షణమే ఇప్పుడు ఇచ్చినటువంటి కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసి పాత జేఎల్ఎం గ్రేడ్లకు ఇచ్చేటటువంటి రూల్స్ ని ఇంప్లిమెంట్ చేసి మాకు ఏఎల్ఎం ప్రమోషన్ గా కల్పించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమాన్ని ఇలా మాకు ఏఎల్ఎం ప్రమోషన్ ఇవ్వకపోయినట్లయితే, పాత రూల్స్ ప్రకారం మాకు జీతాలు ఇవ్వకపోతే ఇంకా రాబోయే కాలంలో ఇంకా ధర్నా కార్యక్రమాలు చేస్తాము. ఉధృతం చేసి మా యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటాలు ఆగవని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపు 21న జరిగేటటువంటి మహాధర్నా కార్యక్రమానికి విజయవాడలో వేలాది మందిగా జేఎల్ఎం గ్రేడ్ 7,300 మంది జేఎల్ఎం గ్రేడ్ సోదరులందరూ కూడా అక్కడ ధర్నాలో పాల్గొని మా సమస్యల కోసం తీవ్రంగా పోరాడతామని చెప్పేసి, సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.